Lokesh Garu, it is not about giving కోటి రూపాయలు ex gratia to the victims. It is all about your empathy and solidarity towards the families of the victims. వాళ్ళు మనలాగా ఏసీల్లోనూ చల్లని ప్రాంతాల్లోనూ పనిచేయట్లేదండి. రోజుకు 100 డిగ్రీల వేడిని ఎక్స్పోజ్ అవుతున్నా కూడా తట్టుకొని పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద 1500 డిగ్రీల సెంటీగ్రేడ్లో కాలుతున్న ఒక లావా పడిపోయి గుర్తుపట్టలేని విధంగా చనిపోయినప్పుడు, దట్ దే ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ ఓవర్ ఆర్గనైజేషన్ విచ్ దేవర్. మీరే అన్నారు కదా, ఈ సంవత్సరం ఆ ఆర్గనైజేషన్ లాభాల్లోకి వచ్చింది అంటే వీళ్ళందరూ ఎంతో కష్టంగా, వాళ్ళకు టెక్నికల్ సపోర్ట్ లేకపోయినా, చాలా ఫ్లాగ్ ఫ్యాక్టర్స్ సపోర్టింగ్ చెయ్యకపోయినా వాళ్ళు యుద్ధంలో పోరాడి ఆ స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి తెచ్చారు కదా, మీరు మైనింగ్స్ ఇవ్వకపోయినా కూడా. దాన్నన్నా గుర్తించి వాళ్ళకు ఒక సాలిడారిటీగా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే రేపొద్దున మాకు అన్యాయం జరగదు అని ఇతరులకు నమ్మకం అండి. చచ్చిపోతూ ఒంటి మీద 10th డిగ్రీ బర్న్స్ ఉన్నా కూడా ఆ వ్యక్తి నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా భార్య పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నా కోరికన్నా మిమ్మల్ని కదిలించలేదా? ఆ కోరికలో కూడా మీకు డబ్బు, అవకాశాలే కనిపించాయా?